కొంతమంది చదువుకున్న అజ్ఞానులు అసలు వాళ్ళకి సేవతత్వం అంటే ఏదైనా ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన వాళ్ళకి రావట్లేదు. పెద్ద లా చదువుకున్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా కొంత జ్ఞానం లేకుండా ఉన్నది కొంతమందికి, అందరికి కాదు. వీళ్ళకేంటంటే భూదాన భూముల గురించి మొన్న ఒక కోర్టు కాడ నేను ఒకటి అడిగినప్పుడు లా చదువుకున్న లాయరే చెప్తుండు ఏమనంటే ప్రభుత్వాన్ని చదివితే అని చెప్తుండు. ఏ విధంగా చెప్తుండు? దానికి ఒక చట్టం ఉంది. నేను మొత్తం తెలంగాణ వచ్చి మొత్తం మొత్తం దాని వివరాలు మొత్తం సేకరించిన. భూదాన్ చట్టం ఉంది 1950 భూదాన్ భూమికి యాక్ట్ సెక్షన్ 14లో చెప్పింది ఏమని, ప్రభుత్వానికి భూదాన్ భూములకి సంబంధం లేదని చెప్పి దాంట్లో క్లియర్ గా ఉన్నది. హక్కుదారులు ఎవరంటే నిరుపేదలైన ఎవరైనా సరే, నిరుపేదలు ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు నిరుపేదలు, దాంట్లో నిరుపేదలు ఎవరైతే ఉంటారో, అగ్రకులాలైనా కానీ నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు హక్కుదారులు. ఇంగ్లడి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటాడంటే అక్కడ పేదాస్టులు వచ్చిందని చెప్తాడు. అయ్యా మీ లెక్క డ్రామాలు చేయడం అయితే ప్రజలకే తెలియదు, పేదవాళ్ళకి తెలియదు. అక్క బావ నవ్వుతూనే కత్తులు పెట్టి కౌగులించుకునే మనస్తత్వం పేదలకి ఉండదు. ఇది మాత్రం వాస్తవం. నాకు ఇన్ని రోజులు నాకు తెలవలేదు, నీతో పాటే నేను తిరిగినా. కానీ నువ్వు నవ్వుతూ మంది కొబ్బరి ముంచుతావని మనకు తెలియదు కదా. నువ్వు రెవెన్యూ శాఖగా ఉండి నీకు తెలవకుండా జరిగిందని చెప్తా ఉన్నావు, చూసినావా? చాలా విచిత్రమైన సంఘటన అది. వేసుకొని వీధి భాగవతాలు వేసుకొని వచ్చిన వాళ్ళు అక్కడ ఉండట్లేదు, ఇది వాస్తవం. అందులో కొంతమంది ఒకడో ఇద్దరో డ్రామాలు ఆడేటోళ్ళు, రెండో కమ్మో ఉండొచ్చు, కానీ మిగతా పేదవాళ్ళు ఎవరు డ్రామాలు ఆడటానికి రాలే. ఇల్లు లేని కడుపు మంటతో తిడతా ఉంటే వాళ్ళు తిట్టెళ్ళే దీవర్లు వాళ్ళు తిడతా అంటే నాకు సంతోషం వేస్తానని చెప్తాను. ఇక ఇంతకంటే ఇక దుర్మార్గానికి పరాకాష్ట ఇది. 30 ఎకరాలు వీళ్ళు వేసుకున్నారు, మిగతా 32 ఎకరాలు 7 గుంటలు ఎక్కడ ఉందో మీకు చెప్పాలా? మీలో సిగ్గు శరం సీమునెత్తులు ఉంటే ఆ భూమి ఎవరేసిండో చెప్పండి. అది పేదలు నిండాల్సిన భూమి. అందులో మీరు నిజాయితీ పాలన అయితే, మీరు నిజమైన ఇంద్రమ్మ పాలన అయితే, మీరు ప్రజాపాలన అయితే మీరు తక్షణమే దాన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, వాళ్ళకున్న ఆలోచనని మొత్తం కూడా దెబ్బతీసిన ఈ ప్రభుత్వము ఎంతో కాలం కూడా ఉండదు. ఇది మాత్రం స్పష్టమవుతుంది. మీరు ఎవరికి ఉపయోగపడే మనుషులు కాదు. ఇంకో విషయం ఏంటంటే పేదలకు ఇచ్చే డబ్బులు, మీరు చెప్పిన వాగ్దానాలు, మీరు ఇచ్చిన హామీలు, మీరు పెట్టిన దేవుళ్ళ మీద ఒట్లు, ఇవన్నీ చూసుకుంటే పేదవాడికి ఏడాదికి నీకు చేతులు రావట్లేదు. కానీ అందాల పోటీ పెట్టి 1000 రూపాయలు ఖర్చు పెట్టినావు. ఆడవాడు ఫుట్బాల్ పోటీ వస్తే ఆ ఫుట్బాల్ బెస్ట్ ఆడవాడు వస్తే వాడికి డబ్బు తగలబెట్టినావు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పాపం వాళ్ళు ఏదో బాధపడ్డట్టు, వాళ్ళ కష్టాలు ఉన్నట్టు, వాళ్ళకి ఏం తిండి లేనట్టు, వాళ్ళు ఏదో వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే కోర్టు నిన్ను అరెస్ట్ చేసినప్పుడు ఎంత బాధపడ్డావు. మీరు చెప్పజేయకుండా, ఒక నోటీస్ ఇవ్వకుండా ఇల్లులన్నీ కూలగొట్టినప్పుడు వాళ్ళు ఎట్లా బాధపడి ఉంటారు? అంటే నీకో న్యాయం వాళ్ళకో న్యాయం ఉంటుందా? ఇప్పుడు నువ్వు కన్నట్టే వాళ్ళ బిడ్డలు రోడ్ల మీద ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు పసిపిల్లలు వేసుకొని రోడ్లో పడ్డారు కదా, చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు. మనం నిన్ను అంబేద్కర్ భవన్లో చూసినా, మిగతా ఫంక్షన్ హాల్లో మొత్తం చూసినా, నీకో న్యాయమో మిగతా పేద వాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? అందరు సమానమే కదా. నిన్ను గొడవ ఇసుకపోయినా అని చెప్పి డప్పు కొట్టుకున్నాము. మరి వీళ్ళకి చేసిన పని ఏంటిది? ఈ దుర్మార్గమైన ఆలోచనలు పోక తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగాలు చేయడానికైనా సిద్ధపడ్డోళ్ళు ఉన్నారు. తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలో తెలంగాణ బిడ్డలకి ఖచ్చితంగా తెలుసు. నువ్వు తెలంగాణని నాశనం చేయడానికి, తెలంగాణను మొత్తం కూడా మళ్ళీ పాత రోజులను గుర్తు చేసి మా జీవితాలను మొత్తం మళ్ళీ తాకట్టు పెట్టే ఆలోచనతో ఉండవని చెప్పి మాకు అర్థమైపోతుంది.